సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ షర్మిష్ఠ పనౌలి జూన్ 3న కోల్కతా హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ ఇంటరిమ్ బెయిల్ నిరాకరణకు గురయ్యారు. ఈ నిర్ణయం ఆమెకు రాజకీయ, సామాజిక మరియు న్యాయపరమైన పరంగా పెద్ద షాక్ను కలిగించింది. శర్మిష్ఠ పనౌలి పుణేలోని సింబయోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో న్యాయ విద్యార్థినిగా చదువుకుంటున్నారు. మే 30, 2025న ఆమెను కోల్కతా పోలీసులు అరెస్టు చేశారు. ఆమె సోషల్ మీడియా వీడియోలో మత సామరస్యం దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ వీడియోను ఆమె తొలగించగా ప్రజల నుంచి క్షమాపణ కూడా కోరారు. అయితే ఆమెపై మత సామరస్యం దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసిన కేసు నమోదు చెయ్యబడింది. ఆమె అరెస్టు తరువాత జూన్ 13 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచబడ్డారు. కోల్కతా హైకోర్టు శర్మిష్ఠ పనౌలి మధ్యంతర బెయిల్ పిటిషన్ను నిరాకరించింది. కోర్ట్ ఆమె ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని జైలులో ఆమెకు తగిన వైద్య సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే బెయిల్ మంజూరు చెయ్యకపోవడం ఆమెకు న్యాయపరంగా పెద్ద ఎదురుదెబ్బ. శర్మిష్ఠ పనౌలి ఆరోగ్య పరిస్థితులు జైలులో మరింత దిగజారిపోయాయని ఆమె న్యాయవాది మద్ సమీముద్దీన్ తెలిపారు. ఆమెకు మూత్రపిండ రాళ్లు, కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని, జైలులో తగిన వైద్య సేవలు అందకపోవడం వల్ల ఆమె ఆరోగ్యం మరింత క్షీణించిందని చెప్పారు. అయితే జైలులో ఆమెకు తగిన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత జైలాధికారులపై ఉందని కోర్టు పేర్కొంది. శర్మిష్ఠ పనౌలి జైలులో ఇతర ఖైదీల నుంచి ప్రాణహాని బెదిరింపులు ఎదుర్కొంటున్నారని ఆమె న్యాయవాది తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమెకు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. జైలులో ఆమెకు తగిన భద్రతా చర్యలు లేకపోవడం ఆమె భద్రతకు ముప్పు కలిగించే అవకాశం ఉందని న్యాయవాది పేర్కొన్నారు.